ఈ రసాయన సమీకరణము ప్రోపేన్ ఆక్సిజన్ల మధ్య రసాయన చర్య తుల్యం చేయబడినటువంటి సమీకరణాన్ని గమనించండి. ఇప్పుడు రసాయన సమీకరణము వల్ల మనకి ఇంకా ఏం అదనపు సమాచారం లభిస్తుంది అనేది చూద్దాం. రసాయన సమీకరణం చూడడం ద్వారా మనము రసాయన చర్యలో పాల్గొన్నటువంటి పదార్థాల భౌతిక స్థితి తెలుసుకోవచ్చు. అదేవిధంగా రసాయన చర్యలో ఏమైనా ఉష్ణోగ్రత మార్పులు జరిగాయా అనేది కూడా తెలుసుకోవచ్చు. రసాయన చర్యలో వాయువు వెలువడిందా అనేది కూడా రసాయన చర్యని చూడడం ద్వారా, రసాయన సమీకరణాన్ని చూడడం ద్వారా మనం తెలుసుకోవచ్చు. అదేవిధంగా రసాయన సమీకరణాన్ని చూడడం ద్వారా మనము అవక్షేపం ఏర్పడినదా లేదా అనేది కూడా తెలుసుకోవచ్చు. ఈ విధంగా రసాయన సమీకరణము మనకి భౌతిక స్థితి, ఉష్ణోగ్రత మార్పులు, వాయువు వెలువడిందా లేదా, అవక్షేపం ఏర్పడిందా లేదా అనే సమాచారాన్ని ఇస్తుంది. ముందుగా భౌతిక స్థితి చూద్దాం. రసాయన చర్యల్లో పాల్గొన్న పదార్థాలు ఘనస్థితిలో ఉండవచ్చు, లేదా ద్రవస్థితిలో ఉండవచ్చు, లేదా పదార్థము జలద్రావణమైనా ఉండవచ్చు. జలద్రావణం అంటే నీటిలో కరిగి ఉన్న పదార్థం. అదేవిధంగా రసాయన చర్యల్లో పాల్గొన్న పదార్థము వాయుస్థితిలోనైనా ఉండవచ్చు. మనము రసాయన సమీకరణంలో ఒకవేళ పదార్థం పాల్గొన్న పదార్థాలు కానివ్వండి, కొత్తగా ఏర్పడిన పదార్థాలైనా కానివ్వండి, ఒకవేళ ఘనస్థితిలో ఉంటే ఘ అని, ద్రవస్థితిలో ఉంటే ద్ర అని, జలద్రావణమైతే జ ద్ర అని, వాయువు అయితే వా అని మనము సంక్షిప్తంగా రాసుకుంటాం. ఇప్పుడు ఒక ఉదాహరణతో చూద్దాం. ఈ రసాయన చర్యని గమనించండి. ఈ రసాయన చర్య దేన్ని సూచిస్తుంది? Fe2O3 ఐరన్ ఆక్సైడ్ మరియు అల్యూమినియంల మధ్య జరిగే చర్య. ఐరన్ ఆక్సైడ్ అల్యూమినియంతో చర్యనుంది. ఐరన్ మరియు అల్యూమినియం ఆక్సైడ్గా ఏర్పడుతుంది. ఒకసారి వాటికి సంబంధించిన కింద ఫోటోలు కూడా ఉన్నాయి చూడండి. వీటిని చూడగానే మనకి అవి ఏ స్థితిలో ఉన్నాయో కూడా తెలుస్తుంది. అయితే మనం ఈ పదార్థాల స్థితిని సూచించడానికి రసాయన సమీకరణంలో వాటి కింద మనము ఏం రాసుకున్నామో చూడండి. Fe2O3 కింద ఘ అని రాశాం. అంటే ఐరన్ ఆక్సైడ్ ఘనస్థితిలో పదార్థము. అదేవిధంగా అల్యూమినియం కూడా ఘనస్థితిలో పదార్థము. ఏర్పడిన ఐరన్ కూడా ఘనస్థితిలో పదార్థము. ఏర్పడిన అల్యూమినియం ఆక్సైడ్ కూడా ఘనస్థితిలో పదార్థము. మరొక ఉదాహరణ చూద్దాం. ఇక్కడ ఈ చర్య సోడియం కార్బోనేట్ హైడ్రోక్లోరిక్ ఆమ్లంల మధ్య రసాయన చర్య. సోడియం కార్బోనేట్ హైడ్రోక్లోరిక్ ఆమ్లంతో చర్యనుంది. సోడియం క్లోరైడ్, నీరు, కార్బన్ డయాక్సైడ్ అనేది వాయువు విడుదలైంది. ఇవి ఏ స్థితిలో ఉన్నాయి? వీటి భౌతిక స్థితి ఏంటో చూడండి. సోడియం కార్బోనేట్ ఘన స్థితిలో ఉంది కాబట్టి ఘ అని రాశాము. HCl విలీన హైడ్రోక్లోరిక్ ఆమ్లం కాబట్టి జలద్రావణం అని రాశాము. సోడియం క్లోరైడ్ కూడా నీటిలో కరిగి ఉంటుంది కాబట్టి జలద్రావణము. నీరు ద్రవము, కార్బన్ డయాక్సైడ్ వాయువు. అంటే ఈ రసాయన సమీకరణాన్ని చూడడం ద్వారా మనకి ఈ పదార్థాల యొక్క భౌతిక స్థితి కూడా తెలుస్తుంది. అంటే మనం ఈ సమీకరణం మనకి ఆ యొక్క చర్యలో పాల్గొన్న పదార్థాలు, చర్యలో ఏర్పడిన పదార్థాల యొక్క భౌతిక స్థితిని ఈ కింద మనం సంక్షిప్తంగా రాసిన పదాల ద్వారా తెలియజేస్తుంది. ఇప్పుడు రసాయన సమీకరణము మనకి ఉష్ణోగ్రత మార్పులను ఏ విధంగా మనకి సమాచారం ఇస్తుందో చూద్దాం. ఒకవేళ రసాయన చర్యలో ఉష్ణం వెలువడితే
ఆ రసాయన చర్యని ఉష్ణ మోచక చర్య అంటాం. ఒకవేళ రసాయన చర్యలో ఉష్ణం గ్రహించబడితే ఆ రసాయన చర్యని ఉష్ణగ్రాహక చర్య అంటాం. ముందుగా ఉష్ణమోచక చర్య చూద్దాం. ఉష్ణమోచక చర్య అంటే ఉష్ణం వెలువడడం. ఈ ఉదాహరణ గమనించండి. ఈ రసాయన చర్యలో కార్బన్ ఆక్సిజన్తో చర్య నొంది కార్బన్ డయాక్సైడ్ ఏర్పడుతున్నదిగా మనకి తెలుస్తుంది. ఈ చర్యలో కార్బన్ ఆక్సిజన్ సమక్షంలో మండి కార్బన్ డయాక్సైడ్ వాయువు వెలువడిందిగా చెప్పుకోవచ్చు. ఈ రసాయన చర్యలో అత్యధిక ఉష్ణం వెలువడుతుంది. ఇక్కడ వెలువడే ఉష్ణరాశిని మనం ఇక్కడ పై ఫోటోలో సూచించాం చూడండి. ఉష్ణరాశిని క్యూతో సూచిస్తాం. ఇక్కడ వెలువడిన ఉష్ణరాశి 33,700 కిలోజౌల్ పర్ కిలోగ్రామ్ ఉంటుంది. అయితే మరి రసాయన సమీకరణంలో ఈ వెలువడిన ఉష్ణరాశిని ఏ విధంగా సూచిస్తాం చూడండి. C+O2 gives rise CO2 ప్లస్ Q అని రాసింది. ఇక్కడ వెలువడిన ఉష్ణరాశిని క్రియాజన్యాలలో ప్లస్ Q లేదా Qకి బదులుగా ఉష్ణరాశి విలువను కూడా రాయవచ్చు. క్రియాజన్యాలలో ప్లస్ ఉష్ణరాశి అని రాయడం ద్వారా మనకి ఈ రసాయన చర్యలో ఉష్ణం వెలువడినదిగా తెలుస్తుంది. ఉష్ణం వెలువడుతుంది కాబట్టి ఇది ఉష్ణ మోచక చర్యగా మనం గుర్తించవచ్చు. Q అంటే వెలువడిన ఉష్ణరాశి. ఇప్పుడు ఉష్ణగ్రాహక చర్య చూద్దాం. ఉష్ణగ్రాహక చర్య అంటే ఉష్ణం గ్రహించబడే చర్య. ఈ చర్యను చూడండి. నైట్రోజన్ ఆక్సిజన్ల మధ్య జరిగే చర్య. నైట్రోజన్ ఆక్సిజన్తో చర్య నుండి నైట్రిక్ ఆక్సైడ్ NO అనే పదార్థం ఏర్పడుతుంది. ఇక్కడ క్రియాజన్యాల్లో -Q మైనస్ ఉష్ణరాశి అని రాశాం. క్రియాజన్యాలలో మైనస్ ఉష్ణరాశిగా రాశామంటే ఇక్కడ ఉష్ణము గ్రహించబడిందిగా మనం భావించవచ్చు. ఉష్ణం గ్రహించబడితే అది ఉష్ణ గ్రాహక చర్య అని గుర్తించవచ్చు. అంటే నైట్రోజన్ ఆక్సిజన్ల మధ్య జరిగే చర్య ఉష్ణ గ్రాహక చర్యగా గుర్తుపెట్టుకోవాలి. ఇక్కడ గ్రహించబడే ఉష్ణరాశి 181 కిలోజౌల్ పర్ కిలోగ్రామ్ ఉంటుంది. ఉష్ణగ్రాహక చర్యకి మరొక చక్కటి ఉదాహరణ మన నిత్య జీవితంలో చూసే కిరణజన్య సంయోగ క్రియ. మొక్కలు సూర్యరశ్మి సమక్షంలో కిరణజన్య సంయోగ క్రియను జరుపుతాయి. కాబట్టి సూర్యరశ్మిని గ్రహించడం అంటే ఉష్ణాన్ని గ్రహించడమే. కాబట్టి కిరణజన్య సంయోగ క్రియ ఉష్ణగ్రాహక చర్యకి ఒక మంచి ఉదాహరణగా చెప్పుకోవచ్చు. ఇప్పుడు రసాయన సమీకరణంలో వాయువు వెలువడుతున్నదని మనకి రసాయన సమీకరణం చూడడం ద్వారా ఎలా తెలుస్తుందో చూద్దాం. ఈ సమీకరణాన్ని గమనించండి. జింక్ హైడ్రోక్లోరిక్ ఆమ్లంతో చర్య నొంది జింక్ క్లోరైడ్ మరియు హైడ్రోజన్ ఏర్పడింది. ఈ చర్యలో వాయువు వెలువడుతుంది. మరి వాయువు వెలువడుతున్న విషయాన్ని మనము ఎలా గుర్తించాలి రసాయన సమీకరణంలో అంటే, ఇక్కడ హైడ్రోజన్ వాయువు వెలువడింది కాబట్టి హైడ్రోజన్కి పక్కకి పైకి బాణం గుర్తు, తలను సూచించే బాణం గుర్తుతో సూచించాలి. ఈ బాణం గుర్తు యొక్క తల భాగం ఏ వైపు ఉంది? పై వైపు ఉంది. ఇలా సూచిస్తే మనం వాయువు వెలువడుతున్నదిగా మనము గుర్తించవచ్చు. ఇప్పుడు రసాయన చర్యలో అవక్షేపం ఏర్పడినప్పుడు మరి మనం రసాయన సమీకరణలో ఏ విధంగా సూచిస్తామో చూడండి. ఈ చర్యలో AgNO3 సిల్వర్ నైట్రేట్ NaCl
సోడియం క్లోరైడ్తో చర్య నొంది AgCl సిల్వర్ క్లోరైడ్ అనే అవక్షేపం ఏర్పడింది. అదేవిధంగా సోడియం నైట్రేట్ అనే పదార్థం కూడా ఏర్పడింది. ఇక్కడ సిల్వర్ క్లోరైడ్ అనేది అవక్షేపం కాబట్టి ఈ అవక్షేపాన్ని కింది వైపుకు సూచించే బాణం గుర్తుతో సూచిస్తున్నాం. అంటే బాణం యొక్క తల భాగం కింది వైపు ఉంది. బాణం గుర్తు యొక్క తల భాగం కింది వైపు ఉంటే దాన్ని మనము రసాయన సమీకరణంలో లేదా రసాయన చర్యలో అవక్షేపం ఏర్పడిందిగా గుర్తించాలి. ఈ విధంగా మనకి దీన్ని సూచించడం ద్వారా రసాయన సమీకరణంలో అవక్షేపం ఏర్పడింది గుర్తించవచ్చు. కొన్ని సందర్భాల్లో రసాయన చర్య జరగడానికి ఉష్ణోగ్రత, పీడనం వంటి పరిస్థితులు కూడా అవసరమవుతుంటాయి. అదేవిధంగా ఉత్ప్రేరకం వంటి కారకాలు కూడా అవసరమవుతుంటాయి. అయితే వీటిని మనం రసాయన సమీకరణలో ఎలా సూచించాలి అంటే ఇక్కడ చూడండి, 2AgCl సిల్వర్ క్లోరైడ్ సూర్యకాంతి సమక్షంలో వియోగం చెంది సిల్వర్ మరియు క్లోరైడ్గా విడిపోతుంది. బాణం గుర్తు మీద సూర్యకాంతి అని రాసింది. అంటే ఈ చర్య సూర్యరశ్మి సమక్షంలో జరుగుతుంది. అంటే సూర్యరశ్మి సమక్షంలో జరుగుతుంది కాబట్టి బాణం గుర్తు మీద రాయడం ద్వారా దీనికి అవసరమైన ఈ రసాయన చర్యకు అవసరమైనటువంటి పరిస్థితులను మనం బాణం గుర్తు పైన రాయడం ద్వారా సూచించవచ్చు. మరో చర్యను చూడండి. ఇక్కడ ఇది కిరణజన్య సంయోగ క్రియ. సూర్యరశ్మి సమక్షంలో మొక్కలు కార్బన్ డయాక్సైడ్ మరియు నీటిని స్వీకరించి గ్లూకోజ్ C6H12O6 గ్లూకోజ్ మరియు ఏర్పడుతూ ఆక్సిజన్ విడుదలవుతుంది. ఈ చర్యలో మొక్కల్లో ఉండే క్లోరోఫిల్ అనే పదార్థం కూడా తోడ్పడుతుంది కాబట్టి మనము బాణం గుర్తుకు ఇరువైపులా పైన కింద కూడా రాసుకోవచ్చు. అంటే చర్య జరగడానికి అవసరమైన పరిస్థితులు కావచ్చు లేదా కారకాలు మనము బాణం గుర్తు పైన లేదా కింద రాయడం ద్వారా సూచించవచ్చు. చివరగా మనం పాఠంలో రసాయన సమీకరణం ఇచ్చే అదనపు సమాచారం ద్వారా వివిధ సమస్యలు, వాటి సాధనలు ఎలా చేయాలో నేర్చుకుందాం. ఈ పట్టిక గమనించండి. మీరు 9వ తరగతిలో అణువుల సాపేక్ష ద్రవ్యరాశులు కనుక్కోవడం నేర్చుకున్నారు. ఈ పట్టికలో క్రమ సంఖ్య 1 హైడ్రోజన్ సాపేక్ష ద్రవ్యరాశి 2 యూనిట్లు, మోలార్ ద్రవ్యరాశి గ్రామ్ మోలార్ ద్రవ్యరాశిని కూడా అంటాం 2 గ్రాములు అని రాసుకున్నాం. అంటే సాపేక్ష ద్రవ్యరాశి 2U ఉంటే యూకు బదులుగా గ్రాములు అని రాసుకుంటే అది గ్రామ్ మోలార్ ద్రవ్యరాశి అవుతుందని మనం ఇక్కడ గుర్తించవచ్చు. అదేవిధంగా ఆక్సిజన్ 32 యూనిట్లు 32 గ్రాములు, నీరు సాపేక్ష ద్రవ్యరాశి 18 యూనిట్లు, మోలార్ ద్రవ్యరాశి 18 గ్రాములు, కార్బన్ డయాక్సైడ్ సాపేక్ష ద్రవ్యరాశి 44 యూనిట్లు, మోలార్ ద్రవ్యరాశి 44 గ్రాములు, సోడియం హైడ్రాక్సైడ్ సాపేక్ష ద్రవ్యరాశి 40 యూనిట్లు, మోలార్ ద్రవ్యరాశి 40 గ్రాములు. ఇక్కడ ఈ సాపేక్ష ద్రవ్యరాశి అంటే కార్బన్ మూలక పరమాణు ద్రవ్యరాశిలో 1/12వ వంతుతో పోల్చి సాపేక్ష ద్రవ్యరాశిగా తీసుకుంటామన్న విషయం మీకు తెలిసిందే. ఇప్పుడు కొన్ని సూత్రాలు మరియు ఆ సూత్రాల సహాయంతో ఏ విధంగా సమస్యల సాధన చేయాలో నేర్చుకుందాం. ముందుగా గ్రామ్ మోలార్ ఘనపరిమాణం అంటే ఏంటో కూడా చూద్దాం. గ్రామ్ మోలార్ ఘనపరిమాణం అంటే STP వద్ద లేదా STP అంటే స్థిర ఉష్ణోగ్రత పీడనాల వద్ద అంటాం. స్థిర ఉష్ణోగ్రత పీడనాలంటే ఉష్ణోగ్రత 273 కెల్విన్ లేదా సెంటీగ్రేడ్లో తీసుకుంటే 0 డిగ్రీ సెంటీగ్రేడ్. పీడనం 1 బార్ లేదా 1 టార్ లేదా 1 అట్మాస్ఫియర్ పీడనం అంటాం.
ఈ విధంగా ఉష్ణోగ్రత 273 కెల్విన్, పీడనం 1 బార్ ఉన్నప్పుడు ఏదైనా గ్రామ్ మోలార్ ద్రవ్యరాశి గల వాయువు ఆక్రమించే ఘనపరిమాణాన్నే గ్రామ్ మోలార్ ఘనపరిమాణము అంటాము. మరి ఎస్టీపీ వద్ద ఏ వాయువుదైనా గ్రామ్ మోలార్ ఘనపరిమాణం ఎంత ఉంటుందంటే 22.4 లీటర్లు ఉంటుంది. అంటే 2 గ్రాముల హైడ్రోజన్ ఎస్టీపీ వద్ద 22.4 లీటర్ల ఘనపరిమాణం ఆక్రమిస్తే 32 గ్రాముల ఆక్సిజన్ కూడా ఎస్టీపీ వద్ద 22.4 లీటర్ల ఘనపరిమాణం ఆక్రమిస్తుంది అన్నమాట. అంటే వాయువులు వాటి గ్రామ్ మోలార్ ద్రవ్యరాశి ఆధారంగా ఎస్టీపీ వద్ద 22.4 లీటర్ల ఘనపరిమాణాన్ని ఆక్రమిస్తాయి. ఇప్పుడు కొన్ని అణువుల గ్రామ్ మోలార్ ద్రవ్యరాశులు, ఎస్టీపీ వద్ద గ్రామ్ మోలార్ ఘనపరిమాణము, అణువుల సంఖ్య చూద్దాం. ఈ పట్టిక జాగ్రత్తగా చూడండి. క్రమసంఖ్య 1 హైడ్రోజన్ మోలార్ ద్రవ్యరాశి 2 గ్రాములు. 2 గ్రాముల హైడ్రోజన్ ఉంది అంటే 6.022 × 10⁻23 హైడ్రోజన్ అణువులు ఉన్నాయి. అదేవిధంగా గ్రామ్ మోలార్ ఘనపరిమాణం 22.4 లీటర్లు. మోల్ సంఖ్య 1 మోల్. ఈ 1 ముందుగా చూద్దాం. హైడ్రోజన్ 2 గ్రాములు ద్రవ్యరాశి కలిగి ఉంది అంటే 1 మోల్ హైడ్రోజన్ ఉన్నట్టు. లేదా 2 గ్రాముల ద్రవ్యరాశి ఉన్న హైడ్రోజను ఎస్టీపీ వద్ద ఆక్రమించే ఘనపరిమాణం 22.4 లీటర్లు ఉంటుంది. దాని గ్రామ్ మోలార్ ఘనపరిమాణం అంటాం. అదేవిధంగా 2 గ్రాముల ద్రవ్యరాశి ఉన్నటువంటి హైడ్రోజన్లో ఉండే అణువుల సంఖ్య 6.022 × 10⁻23 ఉంటుంది. దీన్ని అవగాడ్రో సంఖ్య అంటామని మీరు 9వ తరగతిలో నేర్చుకున్నారు. అదేవిధంగా మిగతా అన్నీ కూడా పోల్చుకోవచ్చు. వాటి మోలార్ ద్రవ్యరాశులు, దానికి అనుగుణంగా అణువుల సంఖ్య, గ్రామ్ మోలార్ ఘనపరిమాణము, మోల్ సంఖ్యలు చూడవచ్చు. ఇప్పుడు కొన్ని సులువైన సూత్రాల సహాయంతో సమస్యల సాధనలు ఏ విధంగా సులువుగా చేయవచ్చో చూద్దాం. ఇక్కడ పైన ఒక సూత్రం ఉంది. మోల్ సంఖ్య అంటే మనకి ఏదైనా ఒక పదార్థం యొక్క ద్రవ్యరాశి ఇచ్చినప్పుడు ఆ పదార్థం యొక్క మోల్ సంఖ్యను ఏ విధంగా లెక్కించవచ్చు. ఇక్కడ చూడండి, మోల్ సంఖ్య ఇవ్వబడిన పదార్థ ద్రవ్యరాశి బై దాని యొక్క గ్రామ్ మోలార్ ద్రవ్యరాశి అని రాయాలి. ఇక్కడ ఉదాహరణ లెక్క చూడండి, 10 గ్రాముల హైడ్రోజన్ యొక్క మోల్ సంఖ్య ఎంత అని ఉంది. అంటే పదార్థ ద్రవ్యరాశి ఎంత ఇవ్వబడింది? 10 గ్రాములు. చూడండి ఎంత సులువుగా చేయవచ్చు. హైడ్రోజన్ మోల్ సంఖ్య పదార్థ ద్రవ్యరాశి బై మోలార్ ద్రవ్యరాశి. ఇక్కడ పదార్థ ద్రవ్యరాశి ఎంత ఇవ్వబడింది? 10 గ్రాములు. కాబట్టి లవంలో పదార్థ ద్రవ్యరాశికి బదులుగా 10 గ్రాములు రాశాము. హైడ్రోజన్ మోలార్ ద్రవ్యరాశి 2 గ్రాములని మనం ఇంతకుముందు చూసాం కదా. 10/2 అంటే ఎంత అవుతుంది? 5. అంటే 10 గ్రాముల హైడ్రోజన్ ఉంది అంటే ఎన్ని మోల్ల హైడ్రోజన్ ఉన్నట్టు? 5 మోల్ల హైడ్రోజన్ ఉన్నట్టు మనము గుర్తించవచ్చు. ఇప్పుడు అణువుల సంఖ్య కనుక్కోవడానికి ఒక సూత్రం చూడండి. మనకు మోల్ సంఖ్య తెలిసినప్పుడు పదార్థంలో ఉండే అణువుల సంఖ్యను కనుక్కోవడానికి సూత్రము అణువుల సంఖ్య మోల్ సంఖ్య × 6.022 × 10⁻23. ఇక్కడ ఒక ఉదాహరణ లెక్క ఉంది చూడండి. 5 మోల్ల హైడ్రోజన్. 5 మోల్ల హైడ్రోజన్లో ఎన్ని అణువులు ఉంటాయి? పై సూత్రం ప్రకారము అణువుల సంఖ్య మోల్ సంఖ్య × 6.022 × 10⁻23. మరి మోల్ సంఖ్య ఎంత ఇవ్వబడింది లెక్కలో? 5 మోళ్ళు. కాబట్టి హైడ్రోజన్ అణువుల సంఖ్య మోల్ సంఖ్య 5, 6.022 × 10⁻23. కాబట్టి రెండింటిని గుణిస్తే 30.11 × 10⁻23 అణువులు. అంటే మోల్ సంఖ్య ఇచ్చినప్పుడు ఆ పదార్థంలో ఉండే అణువుల సంఖ్యను కూడా మనము సులువుగా ఈ సూత్రం సహాయంతో లెక్కించవచ్చు. ఇప్పుడు ఎస్టీపీ వద్ద ఒక వాయువు ఆక్రమించిన ఘనపరిమాణం విలువ ఇచ్చినప్పుడు ఆ వాయువు యొక్క మోల్ సంఖ్య కూడా కనుక్కోవడానికి సూత్రం చూడండి.
ఇచ్చిన వాయువు ఘనపరిమాణం ఎస్టీపీ వద్ద బై గ్రామ్ మోలార్ ఘనపరిమాణం. ఇక్కడ ఉదాహరణ లెక్క చూడండి. ఎస్టీపీ వద్ద హైడ్రోజన్ వాయువు ఘనపరిమాణము 112 లీటర్లు అని ఇవ్వబడింది. మరి ఆ హైడ్రోజన్ మోల్ సంఖ్య ఎంత? సూత్రం ప్రకారము మనము లవంలో ఇచ్చిన వాయువు ఘనపరిమాణము ఎస్టీపీ వద్ద, ఇచ్చిన వాయువు ఇక్కడ ఏది ఉంది? హైడ్రోజన్. దాని ఘనపరిమాణం ఎంత ఉంది? ఎంత ఇవ్వబడింది? ఎస్టీపీ వద్ద 112 లీటర్లు బై గ్రామ్ మోలార్ ఘనపరిమాణము ఎస్టీపీ వద్ద ఎంత ఉంటుంది? 22.4. 112ని 22.4తో భాగిస్తే 5 మోల్. ఈ విధంగా ఏదైనా వాయువు ఎస్టీపీ వద్ద ఆక్రమించిన ఘనపరిమాణం ఆధారంగా ఆ వాయువు యొక్క మోల్ సంఖ్యను కూడా సులువుగా మనం తెలుసుకోవచ్చు. మనకి పుస్తకంలో కొన్ని ఉదాహరణ సమస్యలు ఇవ్వబడ్డాయి. ఆ సమస్యలు ఏ విధంగా సులువుగా చేయవచ్చో చూద్దాం. సమస్యలో ఈ విధంగా ఉంది చూడండి. 2Al + Fe2O3 గివ్స్ రైస్ Al2O3 + 2Fe. ఇది ఆల్రెడీ తుల్యం చేయబడిన సమీకరణం ఇవ్వబడింది. ఒక్కొక్కసారి తుల్యం చేయని సమీకరణం కూడా ఉంటుంది. అయితే ఈ సమీకరణం ఆధారంగా మనము కింద ఇవ్వబడినటువంటి ప్రశ్నకి సమాధానం కనుక్కోవాలి. కింద ప్రశ్న ఏముందో చూడండి. పై సమీకరణం ఆధారంగా 1120 కిలోగ్రాముల ఇనుము రాబట్టేందుకు ఎంత అల్యూమినియం అవసరమగునో లెక్కించండి. ఇక్కడ ఇనుము క్రియాజన్యాల్లో ఇనుము ఉంది, ఐరన్. అంటే ఇక్కడ ఐరన్ ఏర్పడింది. ఐరన్ ఏర్పడాలంటే ఐరన్ ఆక్సైడ్తో అల్యూమినియం చర్యనొందాలి అని మనకి సమీకరణం ద్వారా తెలుస్తుంది. మరి 1120 కేజీల ఇనుము కావాలంటే ఎంత అల్యూమినియం మనము ఉపయోగించాలి అనేది, ఎంత అల్యూమినియం అవసరమవుతుంది అనేది మనం ఈ సమీకరణం ఆధారం చేసుకొని లెక్కించాలి. ఎలా లెక్కించవచ్చో చూద్దాం. ముందుగా సమీకరణం తుల్యం చేసి లేకుంటే రసాయన సమీకరణాన్ని తుల్యం చేసుకోవాలి. ఇప్పుడు ముందుగా ఈ రసాయన సమీకరణంలో ఉన్నటువంటి క్రియాజనకాల క్రియాజన్యాల సాపేక్ష ద్రవ్యరాశులు రాసుకోవాలి. ఇక్కడ అల్యూమినియం యొక్క సాపేక్ష ద్రవ్యరాశి 27, ముందర గుణకంగా 2 ఉంది కాబట్టి 54 యూనిట్లు. అదేవిధంగా ఐరన్ ఆక్సైడ్ యొక్క సాపేక్ష ద్రవ్యరాశి 160 యూనిట్లు. అల్యూమినియం క్రియాజన్యాల్లో అల్యూమినియం ఆక్సైడ్ యొక్క సాపేక్ష ద్రవ్యరాశి 102 యూనిట్లు. క్రియాజన్యాల్లో ఐరన్ యొక్క సాపేక్ష ద్రవ్యరాశి 112 యూనిట్లుగా ఉంది. వీటిని మోలార్ ద్రవ్యరాశులుగా మార్చుకుంటే 54 గ్రాముల అల్యూమినియం 160 గ్రాముల ఐరన్ ఆక్సైడ్తో చర్యనుంది, 102 గ్రాముల అల్యూమినియం ఆక్సైడ్ 112 గ్రాముల ఐరన్ ఏర్పడింది అని మనం దీని నుంచి గుర్తించవచ్చు. అదేవిధంగా మోల్ సంఖ్యలు కూడా చూసినట్లయితే అల్యూమినియం 2 మోల్ ఉంది, ఐరన్ ఆక్సైడ్ 1 మోల్ ఉంది, అల్యూమినియం ఆక్సైడ్ 1 మోల్ ఉంది, ఐరన్ 2 మోల్ ఉంది. ఇంతకుముందు చూసిందే మళ్ళీ ఒకసారి వచ్చింది చూడండి. సాపేక్ష ద్రవ్యరాశులు, మోలార్ ద్రవ్యరాశులు, మోల్ సంఖ్యలు. ఇంతకుముందు సమస్యలో మనకి 1120 కిలోగ్రాముల ఐరన్ ఏర్పడాలంటే ఎంత అల్యూమినియం అవసరమో కనుక్కోండి అని ఉంది. ముందు మనం ఈ పట్టికలో ఉన్న సమాచారం ఆధారంగా ఒక స్టేట్మెంట్ రాసుకున్నాం చూడండి. పక్క పట్టిక నుండి 112 గ్రాముల ఇనుము ఏర్పడడానికి 54 గ్రాముల అల్యూమినియం అవసరమని తెలుస్తుంది. ఎట్లా రాసుకున్నాం చూడండి. ఇక్కడ ఐరన్కు కింద ఎఫ్ఈకి కింద 112 గ్రాములని వచ్చింది. అంటే 112 గ్రాముల ఐరన్ ఏర్పడాలంటే 54 గ్రాముల అల్యూమినియం అవసరమని మనకి ఈ సమీకరణం ద్వారా తెలుస్తుంది. మరి మనకి లెక్కలో ఏం అడగబడింది? 1120 కిలోగ్రాముల ఐరన్ కావాలంటే ఎంత అల్యూమినియం అవసరం అవుతుంది అనేది లెక్కించాలి.
ఇక్కడ రాసుకున్నాను చూడండి, 1120 కిలోగ్రాములు అంటే దాన్ని గ్రాముల్లో మార్చుకుంటే ఇంటూ 1000తో గుణిస్తే గ్రాముల్లో మారిపోయింది. ఇక్కడ ఇచ్చిన సమాచారాన్ని కావాల్సిన మనం కనుక్కోవాల్సిన దాన్ని కలిపి రాసుకుంటే 112 గ్రాముల Fe ఏర్పడాలంటే 54 గ్రాముల అల్యూమినియం అవసరమైంది. మరి 1120 ఇంటూ 1000 గ్రాముల ఐరన్ ఏర్పడాలంటే ఎన్ని గ్రాముల అల్యూమినియం అవసరము? దీన్ని సమస్యని సాధిస్తే 1120 ఇంటూ 1000 ఇంటూ 54/112 సూక్ష్మీకరిస్తే 5,40,000 గ్రాములు వచ్చింది జవాబు. అంటే 540 కిలోగ్రాములు అన్నట్టే కదా. దీన్ని బట్టి మనకేం తెలుస్తుంది? 1020 కిలోగ్రాముల ఐరన్ కావాలంటే 540 కిలోగ్రాముల అల్యూమినియం అవసరం అవుతుంది అనే విషయం తెలుస్తుంది. ఇప్పుడు మరో సమస్య చూద్దామా? ఈ సమీకరణం చూడండి, Na ప్లస్ H2O అంటే సోడియం మరియు నీటి మధ్య జరుగుతున్నటువంటి చర్య. సోడియం హైడ్రాక్సైడ్ మరియు హైడ్రోజన్ ఏర్పడ్డాయి. పై సమీకరణం ఆధారంగా STP వద్ద 230 గ్రాముల సోడియం అధిక నీటితో చర్య నొందినప్పుడు విడుదలయ్యే హైడ్రోజన్ యొక్క ద్రవ్యరాశి, హైడ్రోజన్ యొక్క అణువుల సంఖ్య, హైడ్రోజన్ యొక్క ఘన పరిమాణాన్ని లెక్కించండి. అంటే 3 విషయాలు మనం ఇక్కడ కనుక్కోవాలి: హైడ్రోజన్ ద్రవ్యరాశి, హైడ్రోజన్ అణువుల సంఖ్య, హైడ్రోజన్ ఘన పరిమాణం. ఏ సందర్భంలో? 230 గ్రాముల సోడియం నీటితో చర్య నొందినప్పుడు. మరి ఈ సమీకరణం ఆధారంగా ఎన్ని గ్రాముల సోడియం నీటితో చర్య నొందుతుందో ముందుగా మనం తెలుసుకుందామా? ఈ సమీకరణం తుల్యం చేసి లేదు, ముందుగా తుల్యం చేసుకుందాం. ఈ సమీకరణము తుల్యం చేస్తే 2Na ప్లస్ 2H2O గివ్స్ రైజ్ టు NaOH ప్లస్ H2O అని వచ్చింది. ఇప్పుడు వాటి సాపేక్ష ద్రవ్యరాశులు కనుక్కుందాం. 2Na అంటే 46 యూనిట్లు, 2H2O అంటే 36 యూనిట్లు, 2NaOH అంటే 80 యూనిట్లు, H2O అంటే 2 యూనిట్లు. ఇప్పుడు గ్రామ్ మోలార్ ద్రవ్యరాశులు రాసుకుంటే 46 గ్రాముల సోడియం 36 గ్రాముల నీటితో చర్యనుంది 80 గ్రాముల సోడియం హైడ్రాక్సైడ్ మరియు 2 గ్రాముల హైడ్రోజన్ ఏర్పరిచింది అని తెలుస్తుంది. ఇక్కడ మోల్ల సంఖ్యను చూసినట్లయితే 2 మోల్ల సోడియం, 2 మోల్ల నీరు, 2 మోల్ల సోడియం హైడ్రాక్సైడ్, 1 మోల్ హైడ్రోజన్ ఏర్పడిందిగా గుర్తించవచ్చు. ఈ మోలార్ ద్రవ్యరాశి విలువల్ని ఆధారం చేసుకొని మనకి ఇవ్వబడిన సమస్యని సులువుగా సాధించవచ్చు. అదే పట్టికను మళ్ళీ ఒకసారి సూచిస్తున్నాను చూడండి. సాపేక్ష ద్రవ్యరాశులు, మోలార్ ద్రవ్యరాశులు, మోల్ సంఖ్యలు. ముందుగా మనకి ఏం అడగబడింది? హైడ్రో ద్రవ్యరాశి కనుక్కోండి అని. ఇక్కడ ఈ మోలార్ ద్రవ్యరాశులు గమనించండి, ఇవి మనం ఈ సమీకరణం ఆధారంగా రాసినవే కదా. 46 గ్రాముల సోడియం నీటితో 36 గ్రాముల నీటితో చర్య నొందితే 2 గ్రాముల హైడ్రోజన్ ఏర్పడింది. చూడండి, 46 గ్రాముల సోడియం నీటితో చర్య నొందితే 2 గ్రాముల హైడ్రోజన్ ఏర్పడినట్టుగా మనం రాసుకున్నాం. మరి మనకి లెక్కలో 230 గ్రాముల సోడియం నీటితో చర్య నొందితే ఎన్ని గ్రాముల హైడ్రోజన్ ఏర్పడుతుంది అని కదా అడగబడింది. దాన్ని రాసుకున్నాం ఈ విధంగా. 46 గ్రాముల సోడియం 2 గ్రాముల హైడ్రోజన్ ఏర్పరిస్తే 230 గ్రాముల సోడియం ఎన్ని గ్రాముల హైడ్రోజన్ ఏర్పరిచింది ఈజ్ ఈక్వల్ టు 230 ఇంటూ 2/46 సూక్ష్మీకరిస్తే 10 గ్రాములు అని వచ్చింది. అంటే 230 గ్రాముల సోడియం అధిక నీటితో చర్య నొందితే 10 గ్రాముల హైడ్రోజన్ని ఏర్పరుస్తుంది అన్నమాట. అంటే ఈ చర్యలో ఒకవేళ 46 గ్రాముల సోడియంకు బదులుగా 230 గ్రాముల సోడియం తీసుకుంటే 2 గ్రాముల హైడ్రోజన్కి బదులుగా 10 గ్రాముల హైడ్రోజన్ విడుదలవుతుంది అన్నమాట.
ఇంతకుముందు చూసినటువంటి పట్టికలో కొంత భాగం మనం ఇక్కడ రాసుకున్నాము. మూలకం హైడ్రోజన్, గ్రామ్ మోలార్ ద్రవ్యరాశి 2 గ్రాములు, అణువుల సంఖ్య 6.022 × 10⁻23, మోల్ సంఖ్య 1 మోల్, ఎస్టీపీ వద్ద గ్రామ్ మోలార్ ఘనపరిమాణము 22.4 లీటర్లు. అంటే 2 గ్రాముల హైడ్రోజన్ ఉంది అంటే 1 మోల్ హైడ్రోజన్ అన్నమాట. లేదా అణువుల సంఖ్య 6.022 × 10⁻23, ఎస్టీపీ వద్ద ఘనపరిమాణం 22.4 అని మనం గుర్తుంచుకోవచ్చు. ఇప్పుడు హైడ్రోజన్ అణువుల సంఖ్యను కనుక్కుందాం. మనకి పైన ఉన్నటువంటి సమాచారం ఆధారంగా ఏం తెలుస్తుంది? 2 గ్రాముల హైడ్రోజన్ ఉంటే 6.022 × 10⁻23 అణువులు అని తెలుస్తుంది. మరి మనకి ఈ చర్యలో విడుదలైనటువంటి హైడ్రోజన్ ద్రవ్యరాశి 10 గ్రాములే కదా. మరి 10 గ్రాముల హైడ్రోజన్ ఉన్నప్పుడు ఎన్ని అణువులు హైడ్రోజన్ అవుతుంది? సూక్ష్మీకరిస్తే 10 × 6.022 × 10⁻23/2 సూక్ష్మీకరిస్తే 30.10 × 10⁻23 అణువులు అని వచ్చింది. అదేవిధంగా హైడ్రోజన్ ఘనపరిమాణం 2 గ్రాముల హైడ్రోజన్ ఉంటే 22.4 లీటర్లు అన్నట్టే కదా. మరి మనకు విడుదలైన హైడ్రోజన్ 10 గ్రాములు కదా. మరి 10 గ్రాములు ఉంటే ఆ 10 గ్రాముల హైడ్రోజన్ ఎస్టీపీ వద్ద ఎంత ఘనపరిమాణం ఆక్రమిస్తుందో కనుక్కుందాం. 10 × 22.4/2 112 లీటర్లు. అంటే 2 గ్రాముల హైడ్రోజన్ 22.4 లీటర్ల ఘనపరిమాణం ఆక్రమిస్తే ఎస్టీపీ వద్ద 10 గ్రాముల హైడ్రోజన్ అయితే 112 లీటర్ల ఘనపరిమాణం ఆక్రమిస్తుంది అని మనం ఇక్కడ అర్థం చేసుకోవచ్చు. ఈ విధంగా ఎన్ని ప్రశ్నలు అడిగినా సమస్యని ఈజీగా మనము సమీకరణాన్ని వాటి సాపేక్ష ద్రవ్యరాశులు, మోలార్ ద్రవ్యరాశులు, మోల్ సంఖ్యలో రాసుకోవడం ద్వారా సులువుగా మనం సాధన కనుక్కోవచ్చు. ఇప్పుడు మనం పాఠంలో నేర్చుకున్న విషయాలని మూల్యాంకనం ద్వారా మనము ఒక్కసారి మనం ఏం నేర్చుకున్నామో చూద్దామా? రసాయన సమీకరణాన్ని ఎందుకు తుల్యం చేయాలి? రసాయన చర్య జరిగినప్పుడు ఏర్పడే మార్పులు ఉదాహరణతో తెలపండి. అదేవిధంగా సోడియం హైడ్రాక్సైడ్ H2SO4 సల్ఫ్యూరిక్ ఆమ్లంల మధ్య చర్యను తుల్యం చేయండి. అంటే ఆ రెండింటి మధ్య చర్యను సమీకరణంగా రాసి తుల్య సమీకరణంగా మార్చాలి. అదేవిధంగా ఉష్ణమోచక ఉష్ణగ్రాహక చర్యలకు భేదాలు తెలపండి. చివరగా 36 గ్రాముల నీరులో ఎన్ని నీటి అణువులు ఉంటాయి? చాలా సులువైన ప్రశ్నలే కదా. ఈ సమస్యలకు సమాధానాలు రాయండి. ఏమైనా అనుమానాలుంటే మీ ఉపాధ్యాయుల సహాయంతో వీటన్నిటినీ మీరు రాస్తారని భావిస్తూ సెలవు తీసుకుంటున్నాను. థ్యాంక్ యూ. ఇంకుండేనా? గంట కాలే, నేను గది స్కిప్ చేసిన, అందుకే లేట్ అయ్యి. గదొకటి అది మన పాత దాంట్లోది. ధరలకే ఇవ్వబడును. మరిన్ని వివరాలకు సంప్రదించండి హరిహరి నర్సరీ అండ్ గార్డెన్, అంకోలి రోడ్, ఆదిలాబాద్. మా సెల్ నంబర్ 9848999717, 9866517363.